హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే స్పెషల్ వచ్చి పందెం కోడి కర్రీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి, ఆ చికెన్లోనే ఆ ముక్కకి సరిపడ సాల్ట్, ఉప్పు వేసేసి కలిపెట్టేసుకుందాము. ఇది బాయిల్ అవ్వడానికి 30 minutes పడుతుంది. సో ఆ వాటర్ అంతా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదా, కాబట్టి ఆ వాటర్ అంతా ఎగిరేదాకా టైం తీసుకునిద్ది, ఒక 30 minutes. సో ఈ 30 minutes ప్లేట్ పెట్టేసి మూత పెట్టేద్దాం. ఓకే, మరి ఇప్పుడు అప్పుడప్పుడు మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ముక్కల్ని. అప్పుడు ఈక్వల్గా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇదంతా చూసారా, ఈ వాటర్ అంతా బాయిల్ అయిపోయి మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అన్నది పైకి తేలి ముక్క అనేది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నేను పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమి వేయనండి, ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి. నేను ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని హాఫ్గా చేశాను. ముక్కల కన్నా ఇలా హాఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా హాఫ్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, నేను 2 ఆనియన్స్ తీసుకున్న చిన్న సైజు. ఈ 2 ఆనియన్స్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గేదాకా మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మసాలా అండి. మీకు ఈ మసాలా కావాలంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను DM చేస్తాను. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న, అప్పటికప్పుడే గ్రైండ్ చేసిన ఫ్రెష్ మసాలా అండి. ఆ మసాలా కూడా వేసేసుకొని, ఆ మసాలా ఒక 2 minutes ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు కారం వేసుకొని ఒకసారి కలపెట్టేసుకొని, కారంది కూడా పచ్చి వాసన ఇదంతా పోయి ముక్కలకి బాగా మసాలా పట్టేదాకా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొంచెం థిక్ గ్రేవీ టైప్లోనే ఉండేలా చూస్తాను. సో గ్లాస్ పోసి ఇంకా హాఫ్ వాటర్ పోసి మిక్స్ చేసేసి సరిపడ్డ సాల్ట్, మనం స్టార్టింగ్లో వేసాం సాల్ట్, ఇప్పుడు గ్రేవీలో ఉండాలి కాబట్టి మనకి సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసేసుకొని ఇది కూడా 15 minutesలో కల్లా థిక్ గ్రేవీ వచ్చేస్తుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆయిల్ అంతా పైకి తేలుతుంది, గ్రేవీ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను ఏమి వేయనండి, ఓన్లీ 1 స్పూను గరం మసాలా. ఒక స్పూన్ గరం మసాలా వేసేసి ఒక 5 minutes అలా పెట్టేసుకొని కిందకైతే దించేస్తాను. చూసారా, ముక్క చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, అలాగే ఈజీగా అయిపోతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లా అనమాట. నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా ఎలా చేయొచ్చు అనేది మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాము. ఓకేనా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ కూడా చేయండి ఇంకెలా చేయొచ్చు ఏంటి అన్నది కూడా. ఓకే, మరి బాయ్ ఫ్రెండ్స్.